ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడనే చర్చ మొదలైంది. ఈసారి 15 రోజుల ముందే ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఇప్పటి నుంచే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినట్లు భావించి పనిచేయాలని మంత్రులు, ఎమ్మెల్యేలకు సూచించారు. వైఎస్ జగన్ చేసిన ఈ వ్యాఖ్యలతో రాజకీయ వర్గాలు అలర్ట్ అయ్యాయి. 15 రోజుల ముందే ఎన్నికలు వస్తాయని సాక్షాత్తు ముఖ్యమంత్రి చెప్పడంతో ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఏపీలో ఎన్నికలు ఏ నెలలో ఉంటాయనే చర్చ మొదలైంది. ఈసారి ఎన్నికలు ఎప్పుడు జరిగే అవకాశం ఉంది? ఆ వివరాల్లోకి వెళితే ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు ఎప్పటిలాగే లోక్సభ ఎన్నికలతో జరుగుతాయనేది మాత్రం ఇప్పటికే స్పష్టమైంది. వైఎస్ జగన్ ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు వెళ్లే పరిస్థితి అయితే ఏమాత్రం లేదు. ఒకవేళ ముందుగానే ప్రభుత్వాన్ని రద్దు చేసినా ఎన్నికలకు 6 నెలల కంటే తక్కువే గడువుంది కాబట్టి ఎప్పటిలాగే నిర్ణీత స్కెడ్యూల్ ప్రకారమే నిర్వహిస్తారనేది సుస్పష్టం. ఇక కిందటిసారి సార్వత్రిక ఎన్నికలకు 2019 మార్చి 18న నోటిఫికేషన్ విడుదలైంది. దేశవ్యాప్తంగా 7 విడతల్లో పోలింగ్ జరిగింది. ఏపీతో పాటు కొన్ని రాష్ట్రాల్లో లోక్సభ ఎన్నికలతో పాటు రాష్ట్రాల అసెంబ్లీలకు పోలింగ్ జరిగింది. ఆంధ్రప్రదేశ్లో మొదటి విడతలోనే ఏప్రిల్ 11న పోలింగ్ జరిగింది. దేశంలో అన్ని దశల పోలింగ్ పూర్తయిన తర్వాత మే 23న ఫలితాలను విడుదల చేస్తారు. ఎన్నికల ఫలితాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయ్ దుందుభి మోగించింది. వైఎస్ జగన్ 2019 మే 30న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. కేంద్రంలో నరేంద్ర మోదీ సైతం రెండోసారి ప్రధానిగా అదే రోజు ప్రమాణ స్వీకారం చేశారు. అంటే ప్రస్తుత ప్రభుత్వానికి 2024 మే 30 వరకు గడువుంది. నిబంధనల ప్రకారం ఈలోపే ఎన్నికల ప్రక్రియ పూర్తి చేసి ఫలితాలను వెల్లడించాల్సి ఉంటుంది. సాధారణంగా గడువు పూర్తవడానికి 3 నెలల ముందే ఎన్నికల సంఘం ఎన్నికల ప్రక్రియను ప్రారంభిస్తుంది. ప్రభుత్వ కాలపరిమితి పూర్తవడానికి 40 నుంచి 50 రోజుల ముందే ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. ఈ లెక్కన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ఏప్రిల్ 3వ వారంలో నోటిఫికేషన్ వెలువడవచ్చని భావిస్తే అది పొరపాటే. లోక్సభ ఎన్నికలతో పాటే ఏపీ ఎన్నికలుంటాయి. అందులోనూ మొదటి విడతలోనే ఏపీ ఎన్నికలుండే అవకాశం ఉంది కాబట్టి అంతకంటే 40 రోజుల ముందే నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది. కిందటిసారి సార్వత్రిక ఎన్నికలకు 2019 మార్చి 18న నోటిఫికేషన్ విడుదలైంది కాబట్టి ఆ లెక్కన చూసుకున్నా ఈసారి 2024 మార్చి 3వ వారంలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది. ఇక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అంతకంటే 15 రోజుల ముందే నోటిఫికేషన్ వస్తుందని చెప్పారు. అదే నిజమైతే మార్చి మొదటి వారంలోనే ఏపీ ఎన్నికలకు నోటిఫికేషన్ రావచ్చు. అంటే ఇంకో 70 నుండి 75 రోజుల్లో ఏపీలో ఎన్నికల సందడి మొదలు కానుందన్నమాట. ఆ మాటకొస్తే తాజా రాజకీయ పరిణామాలతో ఏపీలో అప్పుడే ఎన్నికల అలజడి మొదలైంది.